అధికారులను ఆనాడు చేసినాం. ఈనాడు పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం, మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఐకేపీ కేంద్రాలే కాదు, సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వరంగల్లో ఆడబిడ్డల కోసం కార్యక్రమం తీసుకొని 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆడబిడ్డలకు ఏం చెయ్యాలనుకుంటున్నామో ఏం చేసినామో చెప్పినాం. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ తమ్ముడుగా, మీ అన్నగా నాది, మీ బిడ్డగా నాది అని చెప్తున్నా. మీ ఆశీర్వాదం ఉంటే ఆ 1 కోటి ఓట్లు బౌలింగ్ బూత్లో డబ్బాలు పడితే మా సోదరులు ఓటు వేసినా వేయకపోయినా రెండోసారి అల్కగా ముఖ్యమంత్రి అవుతాను ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. ఈసారి 92 లక్షల ఓట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చేసారి మా ఆడబిడ్డలు 1 కోటి మంది 1 కోటి ఓట్లు వేస్తే వీళ్ళు ఇచ్చేది బోనసే తప్ప అస్సలు కాదు. ఆడబిడ్డలు ఇచ్చేది అసలు అవుతుంది, మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి. కేసీఆర్కు వజీఫ్ అవుతుంది, ఇక మళ్ళీ వెనక కూడా రాకుండా పోతాడు. ఆడబిడ్డల పట్ల ప్రణాళికలు మావి ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, ఇవాళ విద్యార్థుల కోసం యూనివర్సిటీలను చంద్రశేఖరరావు గారు పూర్తిగా నిర్వీర్యం చేసిండు. వైస్ ఛాన్సలర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, లెక్చరర్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. మొత్తం దివాలా తీపిస్తే యూనివర్సిటీలను మనం వచ్చిన ఎంబడే 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 10 ఏళ్లలో వాళ్ళు చేయని పని 11,000 మంది టీచర్ల నియామకం చేపట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాలి, పేదవాడు చదువుకోవాలి, ఈ అధికారంలో భాగస్వాములను చెయ్యాలి అని ఇవాళ 11,000 మంది టీచర్ల నియమించడమే కాదు, 35,000 మంది టీచర్ల బదిలీలు, 21,000 మంది టీచర్ల ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈరోజు మన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడనే విశ్వాసంతో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం. అదే కాదు, కేజీ నుంచి పీజీ వరకు ఉండే అన్ని కళాశాలలను సమీక్షించి ఏ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవో, ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీలు లేవో ఇవాళ వీసీ గారు నాకు తెచ్చిచ్చారు. ఒక లా కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా మా శాతవాహన యూనివర్సిటీ కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ఓ లా కాలేజీని ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఎందుకంటే పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది. పేదవాడికి ఉద్యోగమో ఉపాధి వస్తే ఒక తరం బాగుపడుతుంది. ఆ తరం బాగుపడితే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఆనాడు కాక వెంకటస్వామి గారు కష్టపడి గుడిసెల వెంకటస్వామిగా పేరు రాణించి వారు రాజకీయాలలో, వ్యాపారంలో రాణించడం వల్ల ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక టీవీ ఛానల్కు ఒక పెద్ద పరిశ్రమకు యజమాని అయిండు. ఇవాళ వంశీ పార్లమెంట్ సభ్యుడైండు. ఆ కుటుంబంలో వెంకటస్వామి గారు కష్టపడి పైకి తెస్తే ఇవాళ వివేక్, వినోద్, వంశీ ప్రయోజకులై తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడైతే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి. అందుకే ఇవాళ పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తలా కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించినా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధించినాం. ఇందిరా పార్కులో మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం ఉన్న తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుకు నడిచిండ్రు. కానీ తెలంగాణ వచ్చినప్పుడే ఇందిరా పార్కు తాళం వేసింది చంద్రశేఖరరావు కాదా? తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపొద్దు, ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య, లాఠీ చార్జీల మధ్యలో, తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నడిపితే ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండేదని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం. ఆనాడు
ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా? ఈనాడు ధర్నా చేస్తే